సమావేశం పెట్టడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పే ఆలోచన రావడానికి ఈరోజు నేను ఉదయం మన బోయినపల్లి మండలం నరసింగాపురం గ్రామానికి వెళ్ళింది. అయితే అక్కడ నుండి వచ్చే సందర్భంలో మన మల్లాపూర్ గ్రామం బోయినపల్లి మండలం రాజేందర్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఒక 3-4 రోజుల క్రితం కూడా ఫోన్ చేశాడు. నేను ఢిల్లీలో ఉన్నాను. చేసి అన్నా మరి నాట్లు ఎండిపోతాయి, మిడ్ మానేర్ నుండి కొన్ని నీళ్లు వదిలిపెట్టిస్తే మరి వాగులో పోతుంటే మరి మా బోర్లు నుండి కొంత మేము నాటు వేసుకోగలుగుతాము, లేకపోతే నారు ముదిరిపోతుంది అని చెప్పిండు. మొన్న 3 రోజుల క్రితం నేను ఢిల్లీలో ఉన్నాం. సరే మన అధికారులతో మాట్లాడదాం, ఎంత అవకాశం ఉందో చూద్దాంలే అని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి చాలా బాధపడుతూ ఫోన్ చేయడం జరిగింది. అది పక్క మండలానికి మొన్నదాకా జెడ్పీటీసీ ఉన్నటువంటి సిద్ధం వేణుతో మాట్లాడడం జరిగింది. అంటే అన్న మేము 3-4 నుంచి ధర్నాలు చేస్తున్నాము నీళ్ళ కోసము అని వారు చెప్పడం జరిగింది. మరి జీవి రామకృష్ణ గారు జిల్లా అధ్యక్షుడు కదా, ఏం జరుగుతుంది జీవి అని చెప్పి వారితో మాట్లాడితే మరి వారు కూడా అదే బాధను వ్యక్తపరిచారు. నిన్న సాయంకాలం మా తిరుపతి నాయక్ పాపం చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తే అక్కడికి వెళ్ళాం. మరి చొప్పదండి కాన్స్టిట్యున్సీకి ఉన్న సమస్యలు ఏందని చెప్పి రవీందర్ రెడ్డిని అడిగితే ఈయన అదే సమస్య చెప్పాడు. ఇప్పుడే జగిత్యాల జిల్లా రమణారావు గారు వారు వేరే పని మీద వచ్చిన వారితో మాట్లాడితే భయంకరంగా ఉన్నది పరిస్థితి. వారు పిఎస్సిఎస్ అధ్యక్షులు, రైతులతోని రోజువారీ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. వారు చెప్పారు చాలా భయంకరంగా ఉందని చెప్పారు. ఆ మలయాళ మండలం మాజీ జెడ్పీటీసీ రామ్మోహన్ రావు గారు వారు మాట్లాడితే వారు అదే బాధను వ్యక్తపరిచారు. అయితే ఉదయం కూడా ఒక అరగంట సేపు ఏది సమస్య అసలు అని మొత్తం తెలిసినప్పటికీ కూడా కొంచెం లోతుగా పరిశీలిద్దామని చెప్పి ఆలోచన చేస్తే మిడ్ మానేర్లో కానివ్వండి, మన ఎల్ఎండిలో నీళ్ళ పరిస్థితి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీరు రోజు దాన్ని రిపోర్ట్ కూడా చేస్తున్నారు. మంచి నీటికే ఇబ్బంది ఉండేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి. కరీంనగర్ నగరానికి కూడా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేని సమస్య ఆల్రెడీ దాపరించింది. దీనికి కారణం ఏంది? వర్షాలు పడలేదు అని అనుకుందామా? కొంతవరకు కరెక్టే, పడవలసినంత వర్షపాతం పడలేని మాట నిజమే. కానీ ఇదే మన పూర్వ కరీంనగర్ జిల్లాలో ప్రాణహిత కలిసిన దగ్గర ఎక్కడైతే కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టినరో అక్కడ నీళ్లు ఎంత ప్రవహిస్తుందని చెప్పి నేను వెబ్సైట్కి వెళ్ళి అలా ఉదయం కూడా చూడడం జరిగింది. 82,230 క్యూసెక్లు ఈ రోజు ఉదయం 9:30కి ప్రవహిస్తున్నాయి. ఎంత? 82,230 క్యూసెక్లు. రివర్ లెవెల్ అంటాం, నీళ్లు ఏ స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 89 నుండి 90 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి. అంటే మీన్ సీ లెవెల్ సముద్ర ఒడ్డుకి దాదాపు 90 మీటర్లు. అక్కడ 80-82 ఉంటుంది. అంటే దాదాపు 8-9 మీటర్ల ఎత్తుతో నీళ్లు రివర్ బెడ్ నుంచి ఉన్నాయి. రోజు 7 నుండి 8 టీఎంసీల నీళ్లు ఈ రోజు మేడిగడ్డ నుండి సముద్ర పాలవుతుంది. రోజు 7 నుండి 8 టీఎంసీ నీళ్లు ప్రవహిస్తుంది. మరి మేడిగడ్డ కుంగిన మాట నిజం. మరి మేడిగడ్డ కుంగినందుకు ఆపలేకపోతున్నాం కాబట్టి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదని చెప్పి మా పార్టీ తరఫున హరీష్ గారు, తర్వాత వి ప్రకాష్ లాంటి కొంత నీటి సమస్య పైన కొంచెం నిపుణుడు వారు
టీవీ ఛానల్లో డిస్కషన్ చెప్తున్నాం. ఈ కన్నాయిపల్లి పంప్ హౌస్ దగ్గర రివర్ లెవెల్ 96 మీటర్లు లేదు. అక్కడ మినిమం డ్రా లెవెల్ అంటే మేడిగడ్డకు సంబంధం లేకుండా, మేడిగడ్డ దగ్గర మీరు రిపేర్ చేయకుండా ఇవాళ కన్నయ్యపల్లి పంప్ హౌస్ దగ్గర 93.5 to 94 మీటర్స్ నీళ్లు ప్రవహిస్తే డైవర్ట్ చేసేసుకోవచ్చు పంప్ హౌస్ దగ్గర. ఇవాళ అక్కడ 96 మీటర్లు ప్రవహిస్తుంది. అంటే దాదాపు 2 మీటర్లు అంటే 7-8 ఫీట్లు అవసరం కంటే ఎక్కువ పోతున్నది కన్నయ్యపల్లి పంప్ హౌస్ దగ్గర. ఇలా ఒక 20,000 క్యూసెక్లు, కేవలం 20,000 క్యూసెక్లు మీరు పంపు చేస్తే రోజు 2 టీఎంసీలు మనం చేస్తే మిడ్ మానేర్ని 10 రోజులలో నింపొచ్చు. ఒక్కసారి మిడ్ మానేర్ను నింపితే కాకతీయ కెనాల్ సూర్యాపేట దాకా కూడా నాటేయడానికి మనం నీళ్లు ఇవ్వచ్చు. కేవలం పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా కాదు, నల్గొండ జిల్లా వరకు కూడా నాట్లు ఇప్పుడు నాట్లు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, ముదురుతుంది అని చెప్తున్నారు. 5 ఎకరాలకు వేసుకోవాల్సినటువంటి నారుని కేవలం 1 ఎకరం 2 ఎకరాలకు వేసుకొని మిగతాది మరి నాటేస్తలేరు రైతులు. ఇలా నేను ఉదయం తిరిగి వచ్చాను నేను కోయిపల్లి మండలంలో. కేవలం కేసీఆర్ గారు నిర్మించారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, దీన్ని భ్రష్టు పట్టించాలి, దీన్ని బదనాం చేయాలి అనేటువంటి ఏకైక ఆలోచనతోని ఇలా లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని వ్యవసాయం చేసుకోకుండా కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు. ఇది పెద్ద కుట్ర. ఇది నేను ఈరోజు ఎందుకు మీరు ఆపుతున్నారు అంటే ఎన్డీఎస్ఏ చెప్పింది అని చెప్పారు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? నేను చట్టాన్ని చదివి వినిపించిన ఒక 1 ఏడాది క్రితం, 6 నెలల క్రితం హైదరాబాద్ లో మా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ యజమాని చేసుకోవాలని రిపేర్లు ఉన్నది. యజమాని ఎవరు? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 20 మాసాలు దాని ప్రభుత్వంకి వచ్చి, ఇది 7వ నెల. పోయిన సంవత్సరం 12, 19, డిసెంబర్ 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి వచ్చిన ప్రభుత్వము అంతకంటే ముందే కుంగింది. ఏం చేసినాడు? ఒక్క బస్తా సిమెంట్ కూడా కలిపి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. రిపేర్ చేయాలి కదా, మేడిగడ్డ చేయలేదు, పక్కన పెట్టు. ఇక్కడ నీళ్ళు ఎంత పోతున్నాయి? కన్నయ్యపల్లి పంప్ హౌస్ కి మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధం లేకుండా పుష్కలంగా నీళ్ళు పోతున్నాయి. ఇట్లా జస్ట్ పంప్ హౌస్ లో ఆన్ చేస్తే, మోటార్లు ఆన్ చేస్తే ఇట్లా ఒత్తుతే ఇలా 4 రోజులు కూడా మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ నింపినట్టు